ఈ రోజు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రితో పాటు 5 మంత్రులు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి మరియు 4 మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ తిరిగి జరగనుంది. ఈ రోజు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రితో పాటు 5 మంత్రులు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి మరియు 4 మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి. ఈ రోజు తెలంగాణ కేబినెట్ జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. దాదాపుగా 5 మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉండడం వల్ల ఈ యొక్క కేబినెట్ సమావేశం వాయిదా అయినట్టుగా తెలుస్తుంది. ఇది ప్రధానంగా ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా అంతా భావించారు. కానీ క్లారిటీ రాలేదు. అయితే సుప్రీం ఏదైతే హైకోర్టు 30 రోజుల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు సూచన చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ని గవర్నర్ వద్ద ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. దాదాపుగా 2 వారాల పైగా అవుతున్నా అని గవర్నర్ నుంచి ఎట్లాంటి క్లియరెన్స్ రాలేదు. సో ఈ నేపథ్యంలోనే అటు అంతా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటూ కూడా కొంత ఉత్కంఠ రేకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన సమావేశం కేబినెట్ సమావేశం వాయిదా పడింది. మంత్రుల ఓబీసీ మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉండడము, అంతేకాకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మొత్తంగా 5 మంత్రులు కీలకమైన మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉండడం పట్ల ఈ యొక్క కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 28వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క కేబినెట్ సమావేశం జరుగుతున్నట్టుగా సీఎం అధికారులు అయితే తెలపడం అయితే జరిగింది. అయితే చాలా వరకు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడుతుందని చెప్పేసి అందరూ కూడా భావించడం కానీ సరే, ఉత్కంఠ ఇంకాస్త 2 రోజులు సోమవారం రోజు ఈ యొక్క ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్తుంది, గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఆమోదం తెలుపుతారా లేదా, ఏ విధంగా ముందుకెళ్తుందన్న దానిపైన కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి. అంతేకాకుండా చాలా వరకు కూడా రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఈ యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా అమలు అవుతాయన్న దానిపైన కొంత ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ దానికి ఇంకా కాస్త సమయం పట్టేవంటే ఈ ఉత్కంఠగా కొనసాగే అవకాశం అయితే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క ఉత్కంఠకు తెరదించే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి 2018లో ఈ యొక్క 50% కట్ ఆఫ్ రిజర్వేషన్ 50% కట్ ఆఫ్ పెట్టారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. దాన్ని సవరిస్తూనే ఆర్డినెన్స్ తీసుకొచ్చాము. ఆర్డినెన్స్ ని గవర్నర్ పంపాము. ఖచ్చితంగా అటు బీసీలకు 42% రిజర్వేషన్లు అందించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తద్వారానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్
ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆర్డినెన్స్ పై క్లియరెన్స్ రాని నేపథ్యంలో కూడా సోమవారం వరకు కూడా ఈ యొక్క ఉత్కంఠగా కొనసాగింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.